సేల్స్లో ఒక ప్రమోషన్ రావడానికి ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటా, ప్రాక్టీస్ ఇంపార్టెంటా? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ విను. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నారు. హరి, తనకి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది సేల్స్ ఫీల్డ్లో. అండ్ రవికి 2 years సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అదే కంపెనీలో. హరికి చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. సో నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎలాంటి క్లయింట్స్ అని హ్యాండిల్ చేయగలుగుతాను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ రవి మాత్రం డిఫరెంట్. సో డైలీ ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత కూడా తనని తాను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దానిపై ఎక్కువ ఫోకస్ చేసేవాడు. కస్టమర్ క్వశ్చన్స్ని రెగ్యులర్ నోట్ చేసుకునేవాడు. ఎవ్రీడే సీనియర్స్ని అడిగేవాడు, తనని తానుగా ప్రాక్టీస్ చేసేవాడు. ఇలా కస్టమర్ అడిగితే మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేసి. సో డైలీ రోల్ ప్లే చేసేవాడు. అలా 1 year గడిచింది. సడన్లీ కంపెనీలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, రవి ప్రమోటెడ్ యాజ్ ఏ సేల్స్ మేనేజర్ అని. రీజన్ ఏంటంటే ఆ ఇయర్లో ఎక్కువ సేల్స్ చేసిన పర్సన్ రవి, అందువల్ల అతనికి సేల్స్ మేనేజర్ పొజిషన్ అనేది తనకు వచ్చింది. ఆల్మోస్ట్ రవితో పాటు సైట్ విజిట్కి వెళ్ళిన ప్రతి కస్టమర్ దగ్గర నుండి బుకింగ్ అనేది కన్ఫర్మ్గా వచ్చేది. హరికి మైండ్లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే రవి ఎలా ఇన్ని ఆర్డర్స్ బుకింగ్ చేశాడు అనేసి. ఒకరోజు హరి రవితో పాటు సైట్ విజిట్కి వెళ్ళాడు. కస్టమర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రైస్ ఎందుకు ఎక్కువ, ఫ్యూచర్ రీసేల్ వాల్యూ ఉంటుందా, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రవి ప్రతి ఒక్క క్వశ్చన్కి చాలా పొలైట్గా, చాలా కాన్ఫిడెన్స్గా, అస్సలు తడబడకుండా ఆన్సర్ చేస్తున్నాడు కస్టమర్కి. సో కస్టమర్కి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. సైట్ విజిట్ అయ్యాక హరి వచ్చి అడిగాడు అనమాట రవిని, సో ఎలా నువ్వు అస్సలు ఒక్క క్వశ్చన్ కూడా తడబడలేదు, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్ని క్వశ్చన్స్ కస్టమర్ అడిగినప్పుడు నేను కొద్ది తడబడతాను, ఆన్సర్ చేస్తాను, బట్ నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తున్నా ఒక్క క్వశ్చన్ కూడా నువ్వు తడబడలేదు అన్నట్టుగా అడిగాడు అనమాట. రవి జస్ట్ నవ్వి ఒక డైరీ ఓపెన్ చేశాడు. సార్ నేను 3 yearsగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను కదా, చాలా కస్టమర్ విజిట్స్ చేశాను నేను. కస్టమర్స్ అడుగుతున్న ప్రతి పాయింట్ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా నేను డైరీలో నోట్ చేసుకుంటాను. నేను ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం డైరీని ఓపెన్ చేసుకొని కస్టమర్ ఈరోజు ఈ క్వశ్చన్ అడిగాడు, సో నేను ఇలా ఆన్సర్ చేశాను, నేను ఇలా చెప్పుండొచ్చు కదా అనేసి ఎవ్రీ డే నేను ఒక్కొక్క క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ నేను ప్రాక్టీస్ చేసేవాడిని. సో మనం ఎప్పుడైతే కస్టమర్స్ క్వశ్చన్స్ని మనం రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తామో మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనకి ఆర్డర్ కన్వర్షన్ అనేది ఎక్కువ అవుతుంది అన్నట్టుగా ఆన్సర్ చేశాడు. హరి సైలెంట్ అయిపోయాడు, నోట్లో ఒక్క మాట రావట్లేదు. లెసన్ సింపుల్, సేల్స్ ఫీల్డ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్స్పీరియన్స్తో రాదు, ప్రాక్టీస్తో వస్తుంది. రోల్ ప్లే అంటే డ్రామా కాదు, రోల్ ప్లే అంటే ప్రిపరేషన్. ట్రై చేసి చూడండి.